ప్రపంచంలో భారత జాతీయవాదాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ప్రధాని మోదీ సక్సెస్ అయ్యారు. అటు దేశవ్యాప్తంగా జాతీయవాదం బలంగా ఉన్న నేతల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. అందుకే పవన్ ప్రధాని మోదీకి వీరాభిమానిగా మారారు. గత ఎన్నికల్లో బీజేపీ గెలిచిన తర్వాత పవన్ ఎన్డీఏలో చేరడానికి ప్రధాని మోదీయే కారణం. 2014లో రాష్ట్రంలో టీడీపీకి, కేంద్రంలో బీజేపీకి మద్దతు తెలిపారు పవన్ కళ్యాణ్. నాడు విపక్ష నేతగా ఉన్న సమయంలో మోదీ ఏపీకి వచ్చారు. ఆ సమయంలోనే ప్రధాని మోదీని పవన్ కలుసుకున్నారు. అయితే నాడు ఏపీలో టీడీపీ, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఆ 5 సంవత్సరాలలో పవన్ కళ్యాణ్ ఎన్నడూ ప్రధానిని కలిసేందుకు ఇష్టపడలేదు. కేంద్రం నుంచి పదవులు తీసుకునే అవకాశం ఉన్నా ఆ పని చేయలేదు. అందుకే పవన్ అంటే మోదీ చాలా అభిమానం పెంచుకున్నారు. గత ఎన్నికల్లో విభజన హామీల అమలు నేపథ్యంలో బీజేపీని పవన్ విభేదించారు. కానీ ఎన్నడూ ప్రధాని మోదీని విమర్శించలేదు. 2019 ఎన్నికల తర్వాత ఎన్డీఏలో పవన్ చేరిన ప్రధాని మోదీని కలిసింది 1-2 సార్లు మాత్రమే. అందుకే పవన్ ఆత్మాభిమానాన్ని అభినందించే మోదీ ప్రత్యేకంగా పిలిపించుకొని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. గత నెలలో చిలకలూరిపేట సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఆ సమయంలో సైతం పవన్ తో ఎంతో ఉత్సాహంగా గడిపారు. ఈ రోజు రాజమండ్రిలో ఎన్నికల ప్రచార సభకు ప్రధాని మోదీ వచ్చారు. ఆయనతో పాటు పవన్ వేదిక పంచుకున్నారు. ప్రత్యేకంగా శాలువ కప్పి సన్మానించారు. పాదాభివందనం చేసే ప్రయత్నం చేశారు. కానీ ప్రధాని మోదీ వద్దంటూ సముదాయించారు. పవన్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు ప్రధాని మోదీ. ఈ తరహా అభిమానాన్ని చూసి ఫిదా అయిపోయారు పవన్.